హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సెక్స్ ఆఫ్ వాన్స్. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ మీ రిలేషన్షిప్లో అసలు ఏం చేంజెస్ రాబోతున్నాయి అని చెక్ చేద్దాం. ఇక్కడ నేను లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నాను. సో కొన్ని ర్యాండమ్ మెసేజెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్షిప్లో ఇది మెసేజ్ ఏదో రాబోతుంది మీకు. మెసేజ్ ఆర్ కాల్. ఆ మెసేజ్ ఆర్ కాల్ ద్వారా మీరు చాలా హ్యాపీగా ఉంటారు, అది విన్న తర్వాత ఆర్ చూసిన తర్వాత. ఓకే, అండ్ అనదర్ మెసేజ్, ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్తో వస్తున్నారు మీ దగ్గరికి. అండ్ అనదర్ థింగ్, మీకు ఎవరో ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ వాల్యుబుల్ గిఫ్ట్ ఏదో ఇవ్వబోతున్నారు. సో ఇవి 3 ర్యాండమ్ మెసేజెస్. ఇవి నేను ఎప్పుడు పర్సనల్ రీడింగ్ కాకుండా ఈ జనరల్ రీడింగ్స్ చేసేటప్పుడు రీడింగ్కి ముందు మెడిటేషన్ చేస్తూ ఉంటాను. ఆ మెడిటేషన్లో నేను ఏవైతే డౌన్లోడ్ చేస్తూ ఉంటానో మీకోసం ఆ మెసేజెస్ ముందు చెప్పేశాను. ఓకే, సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో మళ్ళీ చెక్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఈ పర్సన్ అనుకుంటున్నది ఏంటి అంటే, ఈ పర్సన్ లైఫ్లో మీలాంటి వాళ్ళైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ పర్సన్ తన లైఫ్లో చూడలేదు. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ప్రజెంట్ మీరేదో ఈ పర్సన్ కోసం ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తూ, ఈ పర్సన్ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ, అదొకటే కాదు, ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు ఈ పర్సన్ ఎప్పుడు అవన్నీ క్వశ్చన్ చేయకుండా ఏదో ఒక స్పిరిచువల్ పర్సన్లా, అంటే ఒక వెరీ మచ్ స్పిరిచువల్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా వెంటనే దేనికి కూడా వెంటనే రెస్పాండ్ అవ్వరు చాలామంది. అది సంతోషమైన దుఃఖమైన దేనికి కూడా రెస్పాండ్ అవ్వరు. అంటే ఏంటంటే వాళ్ళు హైలీ స్పిరిచువల్, హైలీ నాలెడ్జబుల్ పీపుల్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ చూస్తున్నారు మీలో. ఓకే, అంటే ఎందుకు మిమ్మల్ని అలా చూస్తున్నారంటే, మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టి ఉండొచ్చు ఫ్రమ్ ద బిగినింగ్, కానీ మీరు అవన్నీ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మేబీ ఇంకేదో విషయంలో కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ అండ్ ఫైనలీ దే కంప్లీట్లీ గోస్టెడ్ యూ. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే, ఇంత చేసినా కూడా ఇంకా మీరు ఎందుకు ఈ పర్సన్తో మాట్లాడుతున్నారు, మీరు అలా అని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పర్సన్ దగ్గర ఉండే, అది కూడా లేదు. సో మీరు చాలా ఒక దేవుడు ఆర్ దేవతలా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. ఓకే, అంటే మీరు ఈ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. యూ ఆల్వేస్ ట్రై టు కీప్ దిస్ పర్సన్ హ్యాపీ. ఐ డోంట్ నో, దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్. ఇది ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ ఈరోజు నేను చేస్తున్నది. సడన్లీ ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూస్తే, ఈ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని తన లైఫ్లో నుండి వెళ్ళనివ్వరు. అలా అంత సింపుల్గా వదులుకోవడం ఇష్టం లేదు ఈ పర్సన్కి. మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో మేబీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఉన్నా, ఒక వాల్యుబుల్ ఫ్రెండ్ ఉన్నా, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరున్నా కూడా ఈ పర్సన్కి డిఫికల్ట్ టైమ్స్లో హెల్ప్ చేసింది ఎవరంటే మీరే. పోనీ హెల్ప్ చేసినందుకు మళ్ళీ మీరు అది ఒకవేళ ఫినాన్షియల్ హెల్ప్ అయితే మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ చేయమని అడగడం, కానీ ఒకవేళ అది ఫిజికల్ సపోర్ట్ ఆర్ మెంటల్ సపోర్ట్ అయితే మిమ్మల్ని ఎందుకు ఈ పర్సన్ చీట్ చేశారో అనో, గోస్ట్ చేశారనో మీరు ఈ పర్సన్ పైన ఫైర్ అయిపోవడం కానీ అలాంటిది ఏం చేయలేదు ఈ పర్సన్కి. సో మీరు చాలా కామ్గా ఉంటున్నారు, ఏం జరిగినా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అని అనుకుంటున్నారు, వదిలేస్తున్నారు మీరు ఈ పర్సన్ని. బట్ సీక్రెట్లీ ఆర్
డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ యు ఆర్ మేనిఫెస్టింగ్ దిస్ పర్సన్. ఒకవేళ ఈ పర్సన్ పైన కోపం వచ్చినా కూడా మీరు కోపం తెచ్చుకుంటున్నారు, బట్ అది వెంటనే వదిలేస్తున్నారు. అది ఈ పర్సన్ పైన చూపించట్లేదు ఆ కోపం అంతా. ఓకే, సో అది ఈ పర్సన్కి చాలా షాకింగ్గా ఉంది మిమ్మల్ని చూస్తే. సో మీలాంటి వాళ్ళు తన లైఫ్లో నుండి అంత ఈజీగా వెళ్ళిపోతే ఈ పర్సన్కి ఆ హ్యాపీనెస్ అనేది వెళ్ళిపోతుంది ఇంకా తన లైఫ్లో నుండి అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు రియలైజ్ అయ్యారు తను ఇప్పటి వరకు చేసినది చాలా మిస్టేక్స్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అవన్నీ రెక్టిఫై చేసుకోలేని మిస్టేక్స్. అంటే ప్రతి విషయంలో మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు అని ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారు. నాట్ ఓన్లీ రిగ్రెట్స్, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్కి మీరు ప్రతి విషయంలోని హెల్పింగ్గా ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. బట్ ఈ పర్సన్ ఇన్ రిటర్న్ మీ దగ్గర నుండి ఓన్లీ లైక్ ఏదో జస్ట్ ఒక క్యాజువల్ కనెక్షన్ ఆర్ ఫిజికల్ అట్రాక్షన్ ఇలా ఫీల్ అయ్యారు మీ దగ్గర నుండి, అంతే. సో ఈ విషయాలన్నీ ఎప్పుడైతే గుర్తొస్తున్నాయో ఈ పర్సన్కి, ఈ పర్సన్ చాలా ఫీల్ అయిపోతున్నారు లోపల లోపల. ఓకే, అంటే ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకు నేను ఇలా ఇంత మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తాను ఇలాంటి పర్సన్తో. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ ఎవరినైతే నమ్మారో తన లైఫ్లో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం, ఈ పర్సన్ని ఫినాన్షియల్గా యూజ్ చేసుకోవడం, ఆర్ ఈ పర్సన్ కొన్ని విషయాల్లో అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఆర్ రిలేటివ్స్కి వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అంటే వాళ్ళు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఈ పర్సన్ వచ్చి మీ దగ్గర నుండి ఏదైతే హెల్ప్ తీసుకుంటారో దాని నుండి ఈ పర్సన్ వాళ్ళు ఎవరైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆర్ ఇఫ్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ థర్డ్ పార్టీ, ఈ మీ దగ్గర తీసుకున్న అవన్నీ కూడా థర్డ్ పార్టీకి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. అది మంచి కోసం చేశారో చెడు కోసం చేశారో తెలియదు కానీ, బట్ అది ఇప్పుడు రాంగ్ అని ఈ పర్సన్ తెలుసుకున్నారు. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు చాలా దే ఆర్ పుట్టింగ్ యూ ఆన్ యూ పెడెస్టల్. ఓకే, సూన్ దే విల్ సెండ్ యూ ఎ గిఫ్ట్ ఆర్ గిఫ్ట్ రిగార్డింగ్ కమిట్మెంట్. బట్ కమిట్మెంట్ అనగానే మీరు కమిట్మెంట్ ఇచ్చేస్తారా ఈ పర్సన్కి? ఈ పర్సన్ కమిట్మెంట్ అనగానే మీరు వెళ్ళి వెంటనే ఎస్ ఐఎమ్ రెడీ, ఈ కమిట్మెంట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇలా మాట్లాడతారా మీరు అని అంటే నో. మీరు అక్కడ కూడా చాలా పీస్ఫుల్గా కూల్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇది ఒకసారి జరిగింది పాస్ట్లో. ఓకే, అంటే పాస్ట్లో కూడా ఈ పర్సన్ ఇలానే కమిట్మెంట్ అని, మ్యారేజ్ ప్రపోజల్ అని అలా ఇలా మాట్లాడడం, లేదా అలాంటి మీనింగ్ వచ్చే కొన్ని కొటేషన్స్ కోట్స్ కానీ అలాంటివి ఏవో పంపించారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని అలా ఫీల్ అయ్యేటట్టు చేశారు. ఎందుకు అని అంటే అది జస్ట్ బ్రెడ్ క్రమింగ్. ఓకే, అంటే మీరు మీ అంతటి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఈ పర్సన్కి మీకు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతుంది అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఈ పర్సన్కి ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ తీసుకునేవాళ్ళు అనమాట. సో అలా గ్యాస్ లైటింగ్ చేస్తూ ఉండేవారు మిమ్మల్ని. బట్ అదంతా ఇప్పుడు ఈ పర్సన్కి గుర్తొస్తే చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఏంటి అసలు ఎందుకు ఇంత బాధ పెట్టాను, ఎందుకు ఇంత ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని. ఓకే, మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లో చూస్తారు ఈ పర్సన్ పాస్ట్లో, ఆర్ జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ కోసం అలా. ఇప్పుడు అవన్నీ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ ఇదంతా చేంజ్ అయిపోతుంది. ఈ ఎనర్జీ మొత్తం ఒక బ్యూటిఫుల్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. ఒక కమిటెడ్ బాండింగ్ అండ్ ట్విన్ ఫ్లేమ్ బాండింగ్ ఇది. అంటే ఇది సెపరేషన్లో ఉన్నారు మీరు ప్రజెంట్. నాట్ ఓన్లీ సెపరేషన్, ఇది నో కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి.
అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే వచ్చేస్తుంది బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ రీయూనియన్ వెరీ సూన్. ఓకే, రీయూనియన్ ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్. మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఆర్ అట్లీస్ట్ కాల్ చేసి మాట్లాడాలి, ఇలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఇదంతా ఎందుకు ఈ డిస్టెన్స్? వాంటెడ్లీ ఈ పర్సన్ క్రియేట్ చేసిన డిస్టెన్స్ ఇది మీ ఇద్దరి మధ్య. అంతకంటే వేరే రీజన్ ఏం లేదు. వాంటెడ్లీ ఈ పర్సన్ మీ మధ్య ఈ డిస్టెన్స్ క్రియేట్ చేయడం. అదొకటే కాదు, ఇన్ కేస్ ఈ పర్సన్కి మీరు ఒకవేళ ఫినాన్షియల్గా హెల్ప్ చేసి ఉంటే, ఒకవేళ ఆ అమౌంట్ మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అది రిటర్న్ చెయ్యకపోతే మళ్ళీ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయేమో, ఇలా రకరకాలుగా ఈ పర్సన్ ఆలోచించి మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే మీకోసం పూర్తిగా తెలుసుకున్నారో, ఈ పర్సన్ తనంతట తానే మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవ్వడం, మీ వైపు బేబీ స్టెప్స్ వేసుకుంటూ రావడం. అంటే ఒక అడుగు ముందుకేయాలంటే ఎంతో ఆలోచించి వేయడం, మీతో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇదంతా ప్లాన్ చేసుకోవడం, ఇదంతా స్టార్ట్ చేశారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే దే వాంట్ టు బీ విత్ యూ ఫర్ ద హోల్ లైఫ్. ఓకే, అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ సోల్మేట్ కనెక్షన్, బికాజ్ ఇక్కడ మ్యూచువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, వెరీ డీప్ కనెక్షన్ ఇది, ఎవరైతే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందో వాళ్ళకి. బట్ ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అని మేనిఫెస్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, అంటే ఆల్రెడీ మీ లైఫ్లో జరిగినట్టు విజువలైజ్ చేసుకోండి. అవి ధర్మబద్ధంగా ఉండే పాయింట్స్ అయితే తప్పకుండా అవి మేనిఫెస్ట్ అవుతాయి, నిజమవుతాయి. అవంతా కూడా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదంతా నిజమవుతుంది. ఓకే, అండ్ అనదర్ హిడెన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఏంటి అంటే, ఈ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, అది కూడా లార్జ్ ఏజ్ డిఫరెన్స్. అండ్ ఈ పర్సన్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆర్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి ఈ పర్సన్ వేరే సిటీ ఆర్ వేరే టౌన్ అలా మీకు దూరంగా కనుక ఉంటున్నట్టయితే, ఈ పర్సన్ మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి షిఫ్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ లైక్ ఏజ్ అండ్ అదర్ ట్రెడిషనల్ డిఫరెన్సెస్ ఏమున్నా కూడా అవేమీ కూడా కన్సిడర్ చేయడం లేదు. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పర్సన్ ఇష్టపడతారు త్వరలో. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. ఓకే, అండ్ ఇదంతా చాలా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే, ఈ పర్సన్ని మీ ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తారు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇదంతా జరుగుతుందని, కానీ జరుగుతుంది. బట్ ఇది ఎనీహౌ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతాయి కొన్ని పాయింట్స్. బట్ డెఫినెట్లీ ఇవి జరుగుతాయి. ఓకే, టైం ఫ్రేమ్ అనేది చెప్పలేం, కానీ జరుగుతుంది. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సిగ్నిఫికెంట్ మంత్స్ అనమాట. ఈ మంత్స్లో ఈ పర్సన్కి మీకు ఒకవేళ మీరిద్దరు కనుక అన్మ్యారీడ్ అయితే మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది. అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిలే కాదు, ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ పీరియడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో, ఇద్దరు లైఫ్లో. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 1010 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Sending love and light.